హలో ఆల్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్. ఈ వీడియోలో బొబ్బెరకాయలతో కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. బొబ్బెరకాయలను ఇలా కట్ చేసుకోవాలి. ఈ బొబ్బెర్లను అలసందలు అని కూడా అంటారు. ఇవి నవధాన్యాలలో ఒకటి. ఇప్పుడు కూర ఎలా చేయాలో చూద్దాం. అమ్మ ఇక్కడ కుక్కర్లో చేస్తుంది. ముందుగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేయాలి. అవి వేగిన తర్వాత కొద్దిగా పసుపు, కరివేపాకు వేయాలి. ఇప్పుడు ఇందులో ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకున్న బొబ్బెరకాయలను వేసుకోవాలి. ముఖ్యంగా అలసందలు 2 రకాలు, అనగా ఒకటి తీగ మాదిరిగా అల్లుకోగా రెండవది చెట్టులాగా పెరుగుతుంది. నెక్స్ట్ ఇందులో టమాటోస్ని కట్ చేసి వేయాలి. టమాటోస్ పూర్తిగా ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. బొబ్బర్లు ఒక రకమైన చిక్కుడు జాతి గింజలు. వీటిలో మాంసకృతులు అధికంగా ఉంటాయి. ఇవి మొత్తం కలిసేలాగా ఒకసారి అలా కలుపుకున్నాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ బొబ్బర్లు చౌకగా లభించే ప్రోటీన్ ఉన్న శాకాహారము. ఇవి రుచిగా ఉంటాయి. ఇందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. శాకాహారులకు ఇది మంచి ప్రోటీన్ ఉన్న ఆహారము. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా కారం వేయాలి. ఇందులో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ లాంటి ఖనిజ లవణాలు ఉన్నాయి. థయామిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్ లాంటి విటమిన్లు ఉన్నాయి. పావు టీ స్పూన్ మెంతి పొడి వేసి మొత్తం కలిసేంత వరకు కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టేయాలి. గుండె జబ్బు, మధుమేహం ఉన్నవారికి ఇవి చాలా మంచివి. మూత పెట్టాక అలా ఒక 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే, బొబ్బరికాయ కూర రెడీ. చూస్తున్నారు కదా, బొబ్బరికాయలు మెత్తగా ఉడికిపోయాయి. ఈ బొబ్బరికాయ కూరని అన్నంలోకి తినొచ్చు, చపాతీలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.